నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నాకు తెలుసు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చాలా దగ్గరలో ఉంది. సో మీలో చాలామంది కొంచెం నర్వస్గా ఫీల్ అవుతారు, మీలో చాలామంది కొంచెం కంగారుగా ఫీల్ అవుతారు, మీలో చాలామంది భయపడుతూ కూడా ఉండవచ్చు. ఐ డూ నో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫీలింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఎగ్జామ్లు జరిగేవే ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు వస్తారు. అఫ్కోర్స్ కొన్ని ఎగ్జామ్లు ఏమో ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి, బట్ థింగ్స్ లైక్ దీస్ ఆర్ క్వైట్ రేర్. సో 3-4 సంవత్సరాలకు వస్తే ఒక నోటిఫికేషన్ వస్తుంది, అన్లెస్ అంటిల్ ద గవర్నమెంట్ ఈస్ రియలీ షోయింగ్ ద విల్ అండ్ ద డిటర్మినేషన్ టు రిలీజ్ అ నోటిఫికేషన్. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్, జరిగిన ఎగ్జామ్ని మళ్ళీ కండక్ట్ చేయడం, మళ్ళీ తిరిగి కండక్ట్ చేయడం, ఆల్రెడీ ఏజ్ అయిపోతూ ఉండడం, లాస్ట్ అటెంప్ట్ అనుకుంటూ ఉండడం, ఇలా ఎన్నో కారణాల చేత మేబీ భయము, నర్వస్నెస్, టెన్షన్ అన్నీ ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఆపర్చునిటీ దట్ వీ హ్యావ్. సో ఆపర్చునిటీ మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి అంటే మనం చేయగలిగింది ఒకటే, మన ఫుల్ 100% ఎఫర్ట్స్ మనం ఇచ్చేయాలి. ఐ నో మీరు కష్టపడి చదువుతానని కాదనట్లేదు. సో ఆ కష్టపడేదానికి కొంచెం ఎఫిషియన్సీ కూడా తోడైతే దెన్ డెఫినెట్లీ విల్ బి రీచింగ్ ద గోల్ ఫర్ షూర్. మీ హార్డ్ వర్క్కి, మీ ఎఫిషియన్సీకి సప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే అప్టేక్ జాబ్స్, అలానే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్, ఈ రెండూ కూడా మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని క్లియర్ చేసే విధంగా 2 ముఖ్యమైన అంశాలు తీసుకొచ్చాయి. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్స్. ఇక్కడ మీరు ప్రతి సబ్జెక్ట్ని సుమారు 5 గంటల లోపల రివైజ్ చేసుకోవచ్చు. సో అసలు ఇప్పటివరకు నేను ఆ సబ్జెక్టు చదవలేదు అన్న వాళ్ళకి, నేను చదివాను కానీ గుర్తు లేదు అన్న వాళ్ళకి, నాకు ఏదో ఒకటి చెప్పండి రా నాయన నేను ఎగ్జామ్లో వెళ్ళి రాస్తున్నాను అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ప్రతి సబ్జెక్ట్ని సపరేట్గానే పర్చేస్ చేయొచ్చు, లేదు ఫుల్ కోర్స్ అయినా ప్యాకేజ్ లాగా పర్చేస్ చేయొచ్చు ఆన్ అప్టేక్ జాబ్స్ ప్లస్. ఇది క్విక్ రివిజన్ కోర్స్. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అప్టేక్ జాబ్స్ యాప్లో ఉంది. ఇక్కడ మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో వాటిని సెక్షన్ల వారీగా కన్సిడర్ చేస్తూ 10 సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లు, 3 గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తూ మీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనే ప్రిపరేషన్ అవుతుందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్. రిమెంబర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీకు జస్ట్ టెస్ట్ ఒక్కటే కాదు, దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది. తద్వారా మీకు జరిగే లాభం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎన్నో వివిధ రకాలుగా అంశాలను ప్రిపేర్ అవుతూ ఉంటారు, బట్ కొన్నిసార్లు క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా అటెంప్ట్ చేయలేకపోవచ్చు, కొన్నిసార్లు ఆ క్వశ్చన్ అసలు ఏంటో కూడా తెలియకపోవచ్చు, కొన్నిసార్లు క్వశ్చన్ తెలిసినా దానికి ఆన్సర్ తెలిసి ఉండకపోవచ్చు, కొన్నిసార్లు అసలు ఆన్సర్ ఎలా వచ్చిందని డౌట్ రావచ్చు. సో ఇలా బేసిక్గా ప్రతి క్వశ్చన్ని కూడా అన్ని విధాలుగా ఆలోచిస్తూ వాటిని వివిధ డిఫరెంట్ వేస్లో పాసిబుల్గా కన్సిడర్ చేస్తూ వాటికి ఆన్సర్ ఎలా వచ్చింది, వాటి అనాలిసిస్ని కూడా మీరు వీడియో ఎక్స్ప్లెనేషన్లో గమనించవచ్చు. సో అట్లా అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లోనేమో క్విక్ రివిజన్ కోర్సుని, అప్టేక్ జాబ్స్ యాప్లోనేమో మీకు ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తుంది అప్టేక్ జాబ్స్ మేనేజ్మెంట్. సో ఈ వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ యొక్క ప్రిపరేషన్ ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తారు అని, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలానే ఎవరైతే మీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ని ఒక భాగస్వామిగా చేశారో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇలానే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు మనం ముందుగా చర్చించుకోబోయే అంశం 4వ పారా ఆసియా క్రీడలు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే ఏషియన్ గేమ్స్ ఉంది, పారా ఏషియన్ గేమ్స్ ఉంది, ఈ రెండిటికి ఏమన్నా సంబంధం ఉందా అని. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఎస్, దేర్ ఈజ్ ఎ మేజర్ రిలేషన్. ఏంటంటే ఆసియా క్రీడలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ పారా ఆసియా క్రీడలు అనేవి ఇటీవల కాలంలోనే ప్రారంభించబడ్డాయి. అలానే 2010వ సంవత్సరం నుండి బేసిక్గా ఏం జరుగుతుందంటే ఏ దేశం లేదు, ఏ నగరం అయితే ఆసియా క్రీడల్ని నిర్వహిస్తుందో, విచ్ ఎవర్ సిటీ దట్ హెల్డ్స్ ఆర్ దట్ కండక్ట్స్ ద ఏషియన్ గేమ్స్ విల్ బీ ద సిటీ విల్ బీ కండక్టింగ్ ద పారా ఏషియన్ గేమ్స్ యాజ్ వెల్. సో ఆ విధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే 2022వ సంవత్సరంలో చైనాలోని హాంగ్జో ప్రాంతం ఏదైతే ఉందో అది ఏషియన్ గేమ్స్ని కండక్ట్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ ఏషియన్ గేమ్స్ ఎవరు కండక్ట్ చేస్తే వాళ్ళే పారా ఏషియన్ గేమ్స్ని కూడా కండక్ట్ చేయాలి. కాబట్టి అలా 2023వ సంవత్సరానికి సంబంధించి అక్టోబర్ 22 నుంచి 28 వరకు కూడా అదే చైనాలో ఉన్న హాంగ్జో ఈ పారా ఏషియన్ గేమ్స్ని కండక్ట్ చేసింది. సో ఇంతకీ పారా ఏషియన్ గేమ్స్ అంటే ఏంటి? బేసిక్గా ఏషియన్ గేమ్స్ ఫర్ పారా అథ్లీట్స్, అంటే ఎవరైతే దివ్యాంగ అథ్లీట్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్రీడా పోటీలు అనమాట. సో ఈ 4th పారా ఏషియా గేమ్స్కి సంబంధించి మ్యాస్కాట్ ఏంటి అని అంటే ఫీఫీ లేదు ఫైఫై. కొంతమంది దాన్ని ఫీఫీ అని పిలుస్తున్నారు, కొంతమంది దాన్ని ఫైఫై అని పిలుస్తున్నారు. ఇట్ ఈస్ బేసికలీ ఎ బర్డ్ బేస్డ్ ఆన్ ద లోకల్ మైథాలజీ అండ్ ద స్టోరీస్ ఆఫ్ ద చైనీస్ ఫోక్లోర్ అనమాట. సో దాట్ ఈస్ ద మ్యాస్కాట్. అండ్ ఈ గేమ్స్ యొక్క స్లోగన్ ఏంటి అని అంటే హార్ట్స్ మీట్ డ్రీమ్స్ షైన్.
సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కొన్ని ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ విత్ ద హార్ట్, ఇట్ ఈస్ విత్ ద స్పిరిట్ దట్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ వాట్, ఫర్ ది డ్రీమ్స్. వాళ్ళకి ఏదైతే ఒక కళ ఉందో ఆ కళను నెరవేర్చడం కోసం వాళ్ళ యొక్క గుండె ధైర్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారనమాట. సో అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ కంట్రీకి ఎక్కువగా మెడల్స్ వచ్చాయి, లేదు ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అని గమనిస్తే అన్నిటికంటే ఎక్కువ మెడల్స్ చైనాకు వచ్చాయి విత్ 521 మెడల్స్. సెకండ్ వచ్చేసి ఇరాన్, థర్డ్ జపాన్, ఫోర్త్ దక్షిణ కొరియా, ఫిఫ్త్ భారత్. ఇక్కడ మీరు ఒక డౌట్ అడుగుతారు, ఆ విషయం ఏంటో నాకు తెలుసు. చాలామంది క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు అంటారు సార్ ఇక్కడ జపాన్కి ఏమో 150 మెడల్స్ వచ్చాయి, ఇండియాకి 111 వచ్చాయి, సో 150 131 కన్నా ఎక్కువ కదా, 111 103 కన్నా ఎక్కువ కదా, మరి దక్షిణ కొరియా ఇండియా కన్నా ముందు, అలానే ఇరాన్ జపాన్ కన్నా ముందు ఎలా ఉంది అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి కాంపిటీషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయారిటీ ఇచ్చేది ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి అని. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెడల్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియాకి 111 మెడల్స్ వచ్చాయి, సౌత్ కొరియాకి 103 వచ్చాయి. కానీ ఇండియాకి 29 గోల్డ్ వచ్చాయి, సౌత్ కొరియాకి 30 గోల్డ్ వచ్చింది. జస్ట్ బికాస్ ఒక్క గోల్డ్ మెడల్ తక్కువ వచ్చినందుకు వీఆర్ ఇన్ 5th అండ్ దక్షిణ కొరియా ఈజ్ ఎట్ 4th ప్లేస్. సో ఇన్ ద వెరీ సేమ్ వే ఇరాన్కి కూడా గోల్డ్ మెడల్స్ ఎక్కువ వచ్చాయి యాజ్ కంపేర్ టు జపాన్, అందుకే 150 మెడల్స్ వచ్చాయి, జపాన్ 3rd ప్లేస్లో ఉంది. బట్ జస్ట్ లుక్ అట్ ద హ్యూజ్ డిఫరెన్స్, ద కాంట్రాస్టింగ్ డిఫరెన్స్. చైనాకి 521 మెడల్స్ వస్తే ఇండియాకి జస్ట్ 111. వెల్ స్టిల్ దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్కోప్ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఫర్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక స్పెషల్ పర్సన్ శీతల్ దేవి గారు. ఈవిని అందరూ కూడా ద ఆర్మ్లెస్ ఆర్చర్ అని పిలుస్తున్నారు. ఎందుకనంటే శీతల్ దేవి గారికి చిన్నప్పుడు ఒక జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఆవిడికి 2 చేతులు లేవు, బట్ స్టిల్ షీ ఈజ్ ఇన్ టు ఆర్చరీ. ఇన్ఫ్యాక్ట్ అంతర్జాతీయ ఆర్చరీలో 2 చేతులు లేకుండా కూడా గోల్డ్ మెడల్ సాధించిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ శీతల్ దేవి గారు. ఈవిడికి 2023 సంవత్సరంలో అర్జున పురస్కారం లేదు, అర్జున అవార్డు కూడా లభించింది. సో అందుకని ఈ పర్సన్పై మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. శీతల్ దేవి గారు ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళు అని కూడా అడిగే అవకాశం ఉంది. ఆవిడకి 2023 సంవత్సరంలో అర్జున అవార్డు, 2024 సంవత్సరంలో బహుకరించారు, అది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే మెడల్స్ పరంగా ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు? చైనా. ఇండియా పొజిషన్ వచ్చేసి 5th. ఎప్పుడు కండక్ట్ చేశారు? అక్టోబర్ 22 నుంచి 28 వరకు. ఇది ఎన్నో ఆసియా పారా గేమ్, ఇది ఎన్నో పారా ఏషియా గేమ్స్, 4th పారా ఏషియా గేమ్స్. ఏ సిటీలో కండక్ట్ చేశారు? హాంగ్జో. ఎప్పటి నుంచి ఎక్కడైతే ఏషియా గేమ్స్ జరుగుతుందో అక్కడే పారా ఏషియన్ గేమ్స్ని కండక్ట్ చేస్తున్నారు, 2010 నుంచి అనమాట. అండ్ తర్వాత వచ్చేసి నేషనల్ గేమ్స్, జాతీయ క్రీడలు. మనలో చాలామంది స్పోర్ట్స్ని పెద్దగా పట్టించుకోవడం మానేశారు, కానీ ఒకానొక సమయంలో అయితే ఈ నేషనల్ గేమ్స్కి ఒక క్రేజ్ ఉండేదన్నమాట. ఎస్పెషల్లీ మీరు జాగ్రత్తగా గమనిస్తే 2004, 2005 ఆ పర్టికులర్ టైంలో అయితే వీరా అని ఒక ఆవు లాంటి మ్యాస్కాట్ ఉండి తోకకి నిప్పండించుకుని వెళ్తూ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అప్పుడు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసాం. సో అప్పుడు మనందరికీ కూడా ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. మళ్ళీ తర్వాత ఆ విధంగా ఇప్పుడు జరగలేదు ఫర్ వేరియస్ రీజన్స్, బికాస్ ఆఫ్ విచ్ స్లోలీ పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ఇట్. బట్ నేషనల్ గేమ్స్కి ఉన్న ప్రయారిటీ ఇంకా ఇప్పటికీ కూడా ఉంది. సో 2023 సంవత్సరానికి సంబంధించి ఇట్ ఈస్ ద 37th ఎడిషన్. సో జాతీయ క్రీడలకి సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి, ఏవి సరి అయినవి అని అడిగినప్పుడు 2023లో జరిగింది 37వ సారి, లేదు 39వ సారి, లేదు 36వ సారి అని అడగవచ్చు. అలానే ఇది ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 25 నుంచి నవంబర్ 9 వరకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ నాట్ అబౌట్ ద డేట్, రాదర్ ఇట్ ఈస్ అబౌట్ ద ప్లేస్ వేర్ ఇట్ వాస్ హెల్డ్. సో గోవా స్టేట్ కండక్ట్ చేసింది జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యాక్చువల్గా అంతకు ముందే 2021-22 అప్పుడే గోవా కండక్ట్ చేయాలి. కాకపోతే కోవిడ్ కారణాల వల్ల నేను కండక్ట్ చేయలేను అని గోవా చెప్పేసరికి తర్వాత దానికి 2023లో నిర్వహించే అవకాశం ఇచ్చారనమాట. సో గోవాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఏదైతే ఉందో అక్కడ 37th నేషనల్ గేమ్స్ని కండక్ట్ చేశారు. సో ఓవరాల్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు అని అంటే కనుక మహారాష్ట్ర విత్ టోటల్ టాలీ ఆఫ్ 228 మెడల్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేషనల్ గేమ్స్లో ఎవరైతే ఎక్కువ మెడల్స్ సాధిస్తారో వాళ్ళకి ఒక ట్రోఫీ ఇస్తారు. ఆ ట్రోఫీ పేరు రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీ. సో ఆల్మోస్ట్ దగ్గర 20 సంవత్సరాల తర్వాత మహారాష్ట్ర మళ్ళీ ఆ ట్రోఫీని దక్కించుకుంది. ఆల్మోస్ట్ హర్యానా 3rd ప్లేస్లో ఉంది, 2nd ప్లేస్లో సర్వీసెస్ ఉంది. బట్ ఏది ఏమైనా సరే ఫస్ట్ ప్లేస్ ఇస్ ఇంపార్టెంట్. సో జాతీయ క్రీడల్లో ఏ టీం అయితే ఎక్కువగా మెడల్స్ సాధిస్తుందో వాళ్ళకి రాజా భలీంద్ర సింగ్ ట్రోఫీ ఇస్తారు. సో మహారాష్ట్ర యాసెడ్ 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఆ ఛాంపియన్ అయింది. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అలానే దీని యొక్క లోగో వచ్చేసి మోగా అనమాట, దానికి పెట్టిన పేరు. బట్ బేసిక్గా అది ఒక ఇండియన్ బైసన్ యొక్క వాట్ యూసే యానిమేటెడ్ వర్జన్ అని చెప్పొచ్చు. సో మన బైసన్ జాతికి సంబంధించి ఇండియన్ బైసన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ రిప్లికేట్ చేస్తూ మోగా అని ఒక లోగోని క్రియేట్ చేశారు. అలానే ఈ 37th నేషనల్ గేమ్స్కి సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే లద్దాఖ్ అలానే మేఘాలయ ఒక్క మెడల్ కూడా గెలవలేదు.
అండమాన్ అండ్ నికోబారు, లక్షద్వీప్ అట్లీస్ట్ ఒక్క మెడల్ అయినా గెలిచాయి, కానీ లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం అలానే మేఘాలయ రాష్ట్రం నాట్ ఈవెన్ బ్రాంజ్ మెడల్ కూడా గెలవలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లక్షద్వీప్ని తీసుకుంటే వాళ్ళు ఒక బ్రాంజ్ మెడల్ని గెలిచారు, బట్ ఈ రెండు కూడా ఒక్క మెడల్ కూడా గెలవలేదు. సో 37th నేషనల్ గేమ్స్కి సంబంధించి కింది స్టేట్మెంట్స్ని పరిగణించండి అని చెప్పి ఇందులో మేఘాలయకి ఒక్క మెడల్ కూడా దక్కలేదు అంటే అప్పుడు అది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సిక్కింకి ఒక్క మెడల్ కూడా దక్కలేదు అంటే అప్పుడు అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 37th నేషనల్ గేమ్స్లో కొన్ని గేమ్స్ని ఫస్ట్ టైం యాడ్ చేశారనమాట. అవి ఏంటి అని అంటే స్కే, బీచ్ ఫుట్బాల్, రోల్ బాల్, గోల్ఫ్, సెపాక్ తక్రా, కలరిపయత్తు, పెన్సాక్ సిలెత్ అండ్ మినీ గోల్ఫ్. ఈ గేమ్స్ని ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అలానే 2 సాంప్రదాయ క్రీడలను కూడా ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఈజ్ లగోరి అలానే గట్కా. సో ఈ రెండు కూడా బేసిక్గా వాళ్ళు పెట్టింది ఏంటంటే డెమాన్స్ట్రేషన్ స్పోర్ట్స్గా. అంటే ఎండ్ ఆఫ్ ది డే స్పోర్ట్స్ అనేవి మనలో చాలామంది టైం పాస్ కన్సిడర్ చేస్తుంటారు, బట్ స్పోర్ట్స్ ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండ్ దట్స్ వాట్ స్పోర్ట్ టీచర్స్ ఆల్ ఆఫ్ అస్. సో అందుకని ఈ లగోరి గట్కా అనేవి మేబీ టైం పాస్ ఆడే ఆటల్లాగా కనిపించిన, బట్ స్టిల్ అవి ఎప్పటి నుంచో ఆడుతున్న ఆటలు కాబట్టి సాంప్రదాయ క్రీడలుగా పరిగణించి వాటిని డెమాన్స్ట్రేషన్ స్పోర్ట్స్గా అక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు. సో ఏ స్పోర్ట్స్ని డెమాన్స్ట్రేటివ్ స్పోర్ట్స్గా కన్సిడర్ చేస్తారని అడగచ్చు. లగోరి అలానే గట్కా, అలానే ఏ గేమ్స్ని యాడ్ చేశారు అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఆబ్వియస్లీ మనందరికీ వద్దన్నా సరే గుర్తుండిపోయేది 2023 ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్ వన్డే ఇంటర్నేషనల్. సో ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ఇప్పటికీ కూడా చాలామంది ఎస్పెషల్లీ అమ్మాయిలు ఇక్కడ డిస్క్రిమినేట్ చేయడానికి కాదు, రాదర్ ఇన్ జనరల్గా వాళ్ళు స్పోర్ట్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి చెప్తున్నాను. క్రికెట్లో 3 ఫార్మాట్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్, ఇంకోటి ఓడిఐ, ఇంకోటి T20. మీరు ఇప్పుడు తెలుసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం ఏ అబ్బాయి కూడా మిమ్మల్ని వచ్చి హే నీకు తెలియదా అనే అవకాశం ఉండదు. మేక్ యువర్ సెల్ఫ్ అవేర్ ఆఫ్ థింగ్స్, మేక్ యువర్ సెల్ఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ఆల్ వేస్ పాసిబుల్. సో క్రికెట్లో బేసిక్గా 3 ఫార్మాట్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ ఫార్మాట్, ఇంకోటి ఓడిఐ ఫార్మాట్, ఇంకోటి T20 ఫార్మాట్. సో ఇప్పటి వరకు కూడా 1975 నుంచి ఓడిఐస్లో వరల్డ్ కప్ ఉంది. 1975 నుంచి ఓడిఐ ఫార్మాట్లో వరల్డ్ కప్ ఉంది. T20s ఏమో 2007 నుంచి ఉంది. ఇన్ఫ్యాక్ట్ 2007లో ఫస్ట్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియా గెలిచింది. సో ఇండియా 2007లో T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వెన్యూ ఏంటిది, ఎక్కడ ఏ దేశంలో కండక్ట్ చేశారు? సౌత్ ఆఫ్రికా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2007లో గెలిచినప్పుడు తర్వాత నుంచి ఇండియా T20 వరల్డ్ కప్ గెలవలేదు. ఫస్ట్ టైం గెలిచింది అండర్ MS ధోని క్యాప్టెన్సీ. తర్వాత కమింగ్ టు ఓడిఐస్. ఈ ఓడిఐ అనేది బేసిక్గా 50 ఓవర్ ఫార్మాట్ అనమాట. ఆబ్వియస్లీ ఫస్ట్ 3 కూడా 1975, 1979, 1983 ఈ 3 కూడా 60 ఓవర్ ఫార్మాట్స్లో జరిగాయి. తర్వాత దాన్ని 50 ఓవర్స్కి తగ్గించారు. బట్ ఏది ఏమైనా సరే ఈ ఓడిఐ వరల్డ్ కప్ ఫార్మాట్లో అయితే ఇండియా ఇప్పటివరకు 2 సార్లు గెలిచింది. ఒకటి 1983లో, ఇంకొకటి 2011లో. 1983లో కపిల్ దేవ్ క్యాప్టెన్గా ఉన్నారు. 2011లో MS ధోని క్యాప్టెన్గా ఉన్నారు. కపిల్ దేవ్ని హర్యానా హరికేన్ అని కూడా పిలుస్తారు. అలానే మనం ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇప్పటివరకు టెస్ట్లకి సంబంధించి వరల్డ్ కప్ లాంటివి లేవు. కాకపోతే ఇప్పటివరకు 2 సార్లు టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది అయితే జరిగింది. సో టెస్ట్ ఛాంపియన్షిప్ ఒకసారి న్యూజిలాండ్ గెలిచింది, ఇంకోసారి ఆస్ట్రేలియా గెలిచింది. ఇండియా 2 సార్లు ఫైనల్స్కి వెళ్ళి ఓడిపోయింది. బట్ ఏది ఏమైనా సరే 2023 వరల్డ్ కప్ కూడా ఫైనల్కి వెళ్ళి ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా అందరికీ గుర్తుంటుంది. సో ఇంతకీ ఫైనల్ ఎప్పుడు జరిగింది? November 19th. ఏ స్టేడియంలో జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్, గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియం ఏదైతే ఉందో అక్కడ జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు దాన్ని మొతేరా స్టేడియం అని పిలిచేవాళ్ళు. తర్వాత దాన్ని ఎప్పుడైతే రూపురేఖలు మార్చేశారో, దాని సీటింగ్ కెపాసిటీ పెంచేశారో, అప్పుడు ఆ మొతేరా స్టేడియం కాస్త నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియం అయిపోయింది. ఇది అహ్మదాబాద్లో నర్మదా నది ఒడ్డున ఉంది. అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అండ్ రిమెంబర్, క్రికెట్ స్టేడియంస్లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అనమాట ఇది. 1,00,000 కెపాసిటీ ఉంది ఆ స్టేడియంకి, 1,00,000 సామర్థ్యం ఉంది. అలానే ఫైనల్లో ఎవరు గెలిచారు అంటే ఆస్ట్రేలియా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆస్ట్రేలియా ఈ క్రికెట్ వరల్డ్ కప్ ఏదైతే ఓడిఐ వరల్డ్ కప్ దాన్ని 6th టైం గెలిచింది. ఫస్ట్ టైం 1987లో అలన్ బార్డర్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు గెలిచింది. తర్వాత 1999 స్టీవ్ వా, 2003 రికీ పాంటింగ్, 2007 రికీ పాంటింగ్, అలానే 2015 మైకెల్ క్లార్క్, అలానే 2023. సో కౌంట్ ద థింగ్స్: 1987, 1999, 2003, 2007, 2015, 2023, 6 times. సో ఆస్ట్రేలియా ఇప్పటివరకు కూడా క్రికెట్ వరల్డ్ కప్ ఎక్కువ సార్లు గెలిచిన దేశం. అలానే ఇండియా 2 సార్లు గెలిచింది, ఇందాక ఆల్రెడీ చెప్పాను 1983, 2011. అలానే వెస్టిండీస్ 2 సార్లు గెలిచింది, 1975, అలానే 1979లో. తర్వాత 1992లో పాకిస్తాన్ గెలిచింది, 1996లో శ్రీలంక గెలిచింది, అండ్ 2019లో ఇంగ్లాండ్ గెలిచింది. సో ఇంగ్లాండ్, అలానే శ్రీలంక, అలానే పాకిస్తాన్ ఈ 3 కూడా ఒక్కొక్కసారి గెలిచే క్రికెట్ వరల్డ్ కప్స్ ఏవైతే ఓడిఐ మెన్స్ వరల్డ్ కప్ ఉందో. ఆస్ట్రేలియా 6 సార్లు, ఇండియా 2 సార్లు, వెస్టిండీస్ 2 సార్లు అనమాట.
సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇప్పటి వరకు 50 ఓవర్ వరల్డ్ కప్ని ఎప్పుడు గెలవలేదు. అండ్ మరీ ముఖ్యంగా ఈ రెండు కూడా ఎప్పుడు సెమీఫైనల్కో లేదా ఫైనల్కో వచ్చి ఓడిపోతుంటాయని చెప్పి వాళ్ళని చోకర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బికాస్ హై ప్రెషర్ గేమ్స్లో వాళ్ళు ఓడిపోతూ ఉంటారు అని చెప్పి. ఏది ఏమైనా సరే, అలానే 2023 ఐసీసీ మెన్స్ ఓడిఐ వరల్డ్ కప్కి సంబంధించి 2 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఎక్కువ పరుగులు ఎవరు స్కోర్ చేశారు? విరాట్ కోహ్లీ 765 పరుగులు. ఎక్కువ వికెట్లు ఎవరు పడగొట్టారు? మహమ్మద్ షమి. ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇద్దరు కూడా ఇండియన్సే, బట్ అన్ఫార్చునేట్లీ ఏదైతే మనం సాధించాలో మనం అది సాధించలేకపోయాం. బట్ ఏదేమైనా సరే ఎండ్ ఆఫ్ ద డే దే ఆల్ ప్లేడ్ వెల్. సమ్ టైమ్స్ స్పోర్ట్ కాబట్టి ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడతారు. ఆన్ దట్ డే ఇట్ వాజ్ వీ హూ లాస్ట్ ఇట్, బట్ అగైన్ దే హ్యావ్ వన్ అవర్ హార్ట్స్ ఫర్ షూర్. సో దాట్స్ ద థింగ్ ఫర్ ద డే. సో చూసారు కదా గత గడిచిన సంవత్సరం కాలంలో జరిగిన ముఖ్యమైన క్రీడలు అనే అంశానికి సంబంధించిన సమాచారం. వెల్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. మీలో చాలామంది ఇప్పుడిప్పుడే టెస్ట్లను అటెంప్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. మీకు దిస్ ఇస్ ద వెరీ రైట్ టైం. ఏదైతే అప్టేక్ జాబ్స్ యాప్ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తుందో దానిని ఉపయోగించుకోండి. ఇందులో మీకు 10 సెక్షన్ వైజ్ టెస్టులు, 3 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని అంశాలను కూడా విస్తృతంగా కవర్ చేస్తూ ఆ ప్రశ్న అడగడం జరిగింది. అలానే వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు బేసిక్గా ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలుగా కూడా ప్రిపేర్ అవుతారు. అండ్ ఒకవేళ మీరు టైం చాలా తక్కువగా ఉంది, బట్ స్టిల్ నేను మొత్తం కంటెంట్ అంతా కూడా చూడాలి అని అనుకుంటే కనుక అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్సు కూడా ఉంది. నాకు క్విక్ రివిజన్ వద్దు, సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ వద్దు, నేను మొత్తం ఫుల్ కోర్సు చదవగలిగే అంత టైం నా దగ్గర ఉంది అని అనుకుంటే కనుక మీరు హ్యాపీగా అదైనా పర్చేస్ చేసుకోవచ్చు. బికాస్ రైట్ నౌ దేర్ ఈస్ అన్ 80% డిస్కౌంట్ ఆఫర్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఓవర్ దేర్. వెల్, ఇదంతా పక్కన పెట్టండి. మీరు అప్టేక్ జాబ్స్ ఏదైతే క్వాలిటేటివ్ అంటే నాణ్యతతో కూడిన ఏవైతే కోర్సులు ప్రొవైడ్ చేస్తుందో వాటిని కనుక మీరు పర్చేస్ చేయాలి, లేదు ఒకసారి నేను చూడాలి అనుకుంటాను, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదు 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆన్ దట్ నోట్, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకరోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.